హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఫోన్ బ్యాంకర్ జాబ్స్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్కి 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఈ యొక్క ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు అనమాట. ఫ్రెషర్స్ అండ్ అలాగే 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. అండ్ అలాగే శాలరీ కనుక చూసుకున్నట్టయితే 2 to 3 lakhs per annum అయితే వీళ్ళు శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు మంత్లీ వచ్చేసి 20 to 25,000 అయితే మీకు శాలరీ అనేది ఇస్తారనమాట. ఇక్కడ వచ్చేసి జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట, హైటెక్ సిటీ. టైం అండ్ వెన్యూ ఈ నోటిఫికేషన్కి మీరు డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. డైరెక్ట్ ఇంటర్వ్యూ చేసి మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. టైం అండ్ వెన్యూ కనుక చూసుకున్నట్టయితే 3rd March to 7th March వరకు మీకు మార్నింగ్ 10 to ఈవినింగ్ 4 PM వరకు మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క టైమింగ్లో ఈ యొక్క డేట్స్లో మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇంట్రెస్టెడ్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ ఇక్కడ అడ్రస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంటర్వ్యూ అడ్రస్ వచ్చేసి మీనాక్షి టెక్ పార్క్, D Block, 5th floor, హైటెక్ సిటీ, హైదరాబాద్ అనమాట. ఇక్కడ మ్యాప్ కూడా మీకు అడ్రస్కి వచ్చేసి ఇక్కడ వ్యూ ఆన్ మ్యాప్ మీద క్లిక్ చేస్తే మీకు మ్యాప్ అనేది ఓపెన్ అవుతుంది జరుగుతుందన్నమాట. సో ఆ యొక్క మ్యాప్ని ఆన్ చేసుకుని మీరు ఈ యొక్క అడ్రస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది తెలియని వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. మీకు ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఈ యొక్క నెంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ అయితే క్లియర్ఫై చేసుకోవచ్చు అనమాట. ఉమెన్ క్యాండిడేట్స్ ప్రిఫర్డ్ అని మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్ని వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేయడం జరిగింది. 125 వేకెన్సీతో అయితే వీళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరిగిందనమాట. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే డిసిగ్నేషన్ వచ్చేసి ఫోన్ బ్యాంకర్ జాబ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డొమెస్టిక్ ఇన్బౌండ్, అవుట్బౌండ్ అండ్ అలాగే కస్టమర్ కేర్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. మేల్ ఆర్ ఫీమేల్ క్యాండిడేట్స్. సో మీరు ఇక్కడ ఉమెన్స్ ఉమెన్ క్యాండిడేట్స్ ప్రిఫర్డ్ అని మెన్షన్ చేస్తారు కదా. సో ఉమెన్సే కాదు, ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు, ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. మీకు ఏజ్ వచ్చేసి 35 బిలో ఉండాల్సి ఉంటుంది ఈ యొక్క నోటిఫికేషన్కి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి. ఎనీ డిగ్రీ పాస్ అవుట్ అనే వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి హ్యాపీగా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. లాంగ్వేజెస్ టు నో వచ్చేసి ఇంగ్లీష్, హిందీ, తెలుగు లాంగ్వేజెస్ వచ్చిన వాళ్ళు. మీకు నార్మల్ ఇంగ్లీష్ అండ్ అలాగే తెలుగు వస్తే మీరు హ్యాపీగా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ప్లీజ్ క్యారీ పాన్ కార్డ్ ఆర్ ఆధార్ కార్డ్ ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ పాస్పోర్ట్ ఆర్ ఓటర్ ఐడి ఫర్ సెక్యూరిటీ ఎంట్రీ పర్పస్ అనమాట. సో మీరు అక్కడ ఆ యొక్క అడ్రస్కి వెళ్ళినప్పుడు అక్కడ సెక్యూరిటీ పర్పస్ మీద మీరు ఆధార్ కార్డ్, మీకు ఏదైనా సరే పాన్ కార్డ్ లేకపోతే ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఓటర్ ఐడి ఇలా ఏదైనా ఒకటి మీరు క్యారీ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ కనుక చూసుకున్నట్టయితే ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ వాళ్ళు హ్యాపీగా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్టెడ్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలనుకుంటే ఇక్కడ రైట్ సైడ్లో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అప్లికేషన్ అనేది వాళ్ళకి సబ్మిట్ అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళే మిమ్మల్ని ఇంటర్వ్యూకి అనేది పిలుస్తారనమాట, మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన నోటిఫికేషన్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు అనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.